వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలపై కేసులు పెట్టి ప్రభుత్వం వేధిస్తోందంటూ అంబటి రాంబాబు విమర్శించారు. గతంలో ఎప్పుడో పోస్టులు పెట్టారంటూ ఇప్పుడు అరెస్టులు చేస్తున్నారని మండిపడ్డారు. వైసీపీ కార్యకర్తలను పోలీసులు వేధిస్తున్నారని ఆయన ఆరోపించారు. వైసీపీ కార్యకర్తల అరెస్టులపై న్యాయపరంగా పోరాటం చేస్తామని అంబటి రాంబాబు స్పష్టం చేశారు. చాలా కేసుల్లో 4 రోజులు 5 రోజులు అట్టి పెట్టుకొని కొట్టి కోర్టులో ప్రొడ్యూస్ చేశారు. కొన్ని చోట్ల మ్యాజిస్ట్రేట్ ముందు కోర్టులో ప్రొడ్యూస్ చేసినటువంటి మా సోషల్ మీడియా యాక్టివిస్టులు ఎవరైతే ముద్దాయిలుగా చూపబడ్డారో వారు కొన్ని స్టేట్మెంట్స్ కూడా ఇచ్చారు, రికార్డ్ చేశారు. అది కడపలోను, అదేవిధంగా మన గుంటూరులో చిలకలూరుపేటకు సంబంధించిన సుధారణ వ్యవహారంలో రిజిస్టర్ చేశారు. ఇది ఒక అరాచకం. పోలీసులు రౌడీజం చేసేటటువంటి కార్యక్రమం కొన్ని చోట్ల చేస్తున్నారు, అన్ని చోట్ల కాదు. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఇవాళ మా రాజశేఖర్ అనే వ్యక్తిని మేముగా హ్యాండ్ అవుట్ చేయడం జరిగింది. ఇంకా అతన్ని ఏమి కొట్టరనేటువంటి విశ్వాసం, కొడితే వాళ్ళ సంగతి మళ్ళీ చూస్తామని కూడా మనవి చేస్తున్నాం. ఈయన మీద ఉన్న కేసు ఏమిటంటే ఇది కూడా రిజిస్టర్ అయింది ఎప్పుడంటే 9/11/24 అంటే మొన్నే. ఎవరు ఇచ్చారా ఈ కంప్లైంట్? ఇతనేమో ఉండేది నకిరికల్లు, ఇచ్చింది నూజివూడిలో బొత్తులవారిగూడెం విలేజ్కి సంబంధించినటువంటి సీతారామాంజనేయులు ముసునూరు అనే ఆయన ఆ మండలానికి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడట. మరి ప్రస్తుతం ఉన్నాడు లేదు. ఆయన ఇచ్చాడు కంప్లైంట్. ఎప్పుడు ఇచ్చాడు? 9/11/2024 ఇచ్చాడు. ఏమని ఇచ్చారు? వంగలపూడి అనిత గారి మీద వాళ్ళు పోస్టులు పెట్టారు అని. ఎప్పుడు పోస్టులు పెట్టారు? ఇది 15 జూలై 2023ని 15 జూలై 2023ని అనిత గారి మీద ప్రస్తుత హోంమంత్రి అప్పుడు మాజీ శాసనసభ్యురాలు మీద కొన్ని అసభ్యకరమైన పోస్టులు పెట్టారనేటువంటి ఉద్దేశంతో కంప్లైంట్ 9/11/24న రిజిస్టర్ చేశారు. ఇచ్చినటువంటి కంప్లైంట్ నూజివీడుకు సంబంధించినటువంటి బొత్తులవారి గూడానికి సంబంధించినటువంటి సీతారామాంజనేయులు ముసునూరి తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు. ఎందుకు ఈ వివరాలు చెబుతున్నానంటే దిస్ ద ఫ్యాబ్రికేటెడ్. జరిగిన నేరం ఎప్పుడు? కంప్లైంట్ ఇచ్చింది ఎవరు? తెలుగుదేశానికి సంబంధించి. పోలీసులు దీంతో ఇక మా వాళ్ళని ఎంటబడటం, మా వాళ్ళని నలిపేయటం, మా వాళ్ళని కొట్టేయటం, మా వాళ్ళని భయపెట్టడం, ఇలాంటి కార్యక్రమాలు చేస్తుంది. దిస్ ఈజ్ టోటల్లీ ఫ్యాబ్రికేటెడ్. అతను పెట్టాడా లేదా ఇవన్నీ డిసైడెడ్ బై ది ఆనరబుల్ కోర్టు. ఇలాంటి దుర్మార్గమైనటువంటి కార్యక్రమాలు సోషల్ మీడియా మీద చేస్తున్నారు.